మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో పరిస్థితి. ఇటు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ భూతం మళ్ళీ జడలు విప్పుతోంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దాష్టికం అంటూ కూడా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ కు పాల్పడ్డారు. దీంతో సీనియర్స్ వేధింపులు ఎక్కువయ్యాయని కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు ఫస్ట్ ఇయర్ బీడీఎస్ స్టూడెంట్. విద్యార్థుల కంప్లైంట్ తో కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 12 మందిపై ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ర్యాగింగ్ కు పాల్పడ్డ విద్యార్థులపై 6 నెలల పాటు సస్పెన్షన్ కూడా విధించారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. సో ర్యాగింగ్ అనేది చెయ్యకూడదు అనేది ప్రతి కాలేజ్లో కూడా నోటీస్ బోర్డులో కూడా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మెడికల్ కాలేజెస్లో నిజంగా ఈ జాడ్యం ఇంకా పోలేదు అనేది ప్రస్తుత ఘటన బట్టే తెలుస్తోంది. సో వాటి మీద కేసు కూడా బుక్ చేసినట్టు అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? అది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి ఈ కలకలం బయటపడింది. అయితే మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 12 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చదువుతున్న అంటే మెడికల్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ర్యాగింగ్ చేయడంతో ఈ విద్యార్థులంతా పోయి కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ కు ఫిర్యాదు చేయడంతో సంజీవ్ సింగ్ యాదవ్ అటు పోలీసులు కూడా కంప్లైంట్ చేయడమే కాకుండా 12 మంది విద్యార్థులు 6 నెలల పాటు తరగతి గదులకు హాజరు కాకుండా సస్పెన్షన్ కూడా విధించారు. అయితే కేసులు కూడా ఒక పోలీసులు కూడా ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసులు కూడా వీళ్ళతో పాటు 12 మందితో పాటు గతంలో ఏమైనా జరిగినాయి, ఇంకెవరైనా ఈ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కోణంలో కూడా అటు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, అటు తల్లిదండ్రులు కావచ్చు బగ్గుమంటున్నారు. ఈ విధంగా మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ ఈ విధంగా ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే ఈ విధంగా ర్యాగింగ్ జరుగుతుంటే ఇటు పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా యాజమాన్యాలు కావచ్చు, కాలేజీ యాజమాన్యాలు కావచ్చు ఏం చేస్తున్నాయన్న కోణంలో కూడా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.